హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కోర్టులో అయితే అందరూ సమావేశమవుతారు. వెంటనే జ్యోతి ఇలా వాదిస్తూ ఉంటుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి జరగాల్సిన చోట ప్రజలను నిరాశ్రయులు చేసి విధంగా అభివృద్ధి జరుగుతుంది. దానికి ఏమాత్రం వెనకడుగు వేయమని సునంద గారు అంటున్నారు అని జ్యోతి వాదిస్తూ ఉంటుంది. జడ్జి గారు అయితే వివరాలు వింటూ రాసుకుంటూ ఉంటాడు. నోట్ చేసుకుంటూ ఉంటాడు. వెంటనే జ్యోతి గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించిన ఆ స్థలం గవర్నమెంట్దే అయినా మానవతా కోణంలో ఆలోచించి మా బస్తీకి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానని చెప్పి అంటుంది జ్యోతి. వెంటనే ఆనంది లేచి యువర్ ఆనర్ అని అంటుంది. ఆ మాట వినగానే సింహాద్రి, శ్రీను, ఆనందిని అలా చూస్తూ ఉంటారు. సునంద వాళ్ళ మామయ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు ఆనంది కేసు వాదిస్తున్నందుకు. వెంటనే ఆనంది న్యాయానికి చూపు లేదు, కేవలం చెవులు మాత్రమే వినబడతాయన్నది నిన్నటి మాట. మానవత్వం గెలవని చోట మనిషి కూడా మృగంతో సమానం. అప్పుడు సమాజానికి అడవికి తేడా ఏం లేదు అని అంటూ ఉంటుంది. జడ్జి గారు అయితే ఆనంది యొక్క మాటలను వింటూ తన బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటాడు. న్యాయం అలా వాదిస్తూ ఉండగా సునంద వాళ్ళ భర్త అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అక్కడే ఉన్న పద్మావతి, వాళ్ళ అమ్మ అందరూ కలిసి అలా చూస్తూ ఉంటారు. ఆదిత్య అయితే ఆనంది కోర్టులో వాదిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఆనంది గెలుస్తుందా, జ్యోతి గెలుస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.